నమస్కారం. కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖరరావు గారి మీద వైసీపీ నాయకులు అయినటువంటి అంబటి రాంబాబు గారు ఈ మధ్య ఒక వీడియో వదిలారు. ఆ వీడియో చూసిన తర్వాత మాకు చాలా బాధాకరం అనిపించింది. అందులో ఆయన్ని సంఖ్యలేసి పోలీసులు తీసుకున్నటువంటి ఒక చిత్రం అయితే మాకు చెప్పలేనంత వేదన అనిపించింది. పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి ఎంత కష్టపడి పైకి వచ్చాడో, కష్టపడి చదువుకొని అమెరికా వెళ్ళి అక్కడ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించి తెలుగువాడి కీర్తిని ఖ్యాతిని పెంచి తన మాతృ స్థలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలి, ఇక్కడ ప్రజలకి ఏదో ఒక సేవ చేయాలని ఒక సదుద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి గెలిచి కేంద్ర మంత్రి అయిన తర్వాత ఆయన జీవిత పర్యంతంలో కూడా ఎక్కడా కూడా ఒక మచ్చలేని వ్యక్తిని, అటు రాజకీయం కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఏమైనా కావచ్చు, ఎక్కడా కూడా ఒక మచ్చలేని వ్యక్తిని సంఖ్యలేసి పోలీసులు పట్టుకొని తీసుకెళ్తున్నట్టుగా ఒక సృష్టించారండి. మాకు చాలా బాధ వేస్తూ ఉంది. రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు, సద్విమర్శలు ఇవన్నీ సహజం. కానీ ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ హరణానికి, ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా అంబటి రాంబాబు చేసిన పని అయితే మేము జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఈ అంబటి రాంబాబు బాధ ఏందో మాకు అర్థం కావట్లే. మాట్లాడితే గుండెలు బాదుకుంటూ ఉన్నాడు. మా ఇంటి మీద దాడి జరిగింది, మా ఇంటి మీద దాడి జరిగిందని. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మీ ఇంటి మీద దాడి ఎందుకు జరిగింది? నువ్వేమన్నా చాగంటి కోటేశ్వరరావు గారిలాగా, గరిగిపాటి నరసింహారావు గారిలాగా ఏమన్నా ప్రవచనాలు చెప్పావా? ఏమన్నా రామాయణ మహాభారత ఇతిహాసాలు చెప్పావా? అందుకని దాడి చేశారు మీ ఇంటి మీద? ఏమన్నా 6 కోట్ల ఆంధ్రులకు తండ్రి స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అసభ్యకరమైన మాటలతో వాళ్ళ అమ్మగారిని తిడితే ఆ కార్యకర్తలు బాధపడి వేదన పడి ఇంక మా నాయకుడిని ఇంత తిట్టారు అని చెప్పేసి నాయకులు చేసిన దాడి అది. మీ నాయకుడిని జగన్మోహన్ రెడ్డిని బోస్టీకి అన్నందుకే మీ కార్యకర్తలకి బీపీలు వచ్చి, షుగర్లు వచ్చి, అన్నీ వచ్చి ఏ పార్టీకైనా దేవాలయం పార్టీ ఆఫీస్ని, టీడీపీ ఆఫీస్ని పగలగొట్టారు కదా ఆ రోజున. అంటే మీ పార్టీ నాయకులకే బీపీలు వస్తాయి, ఇంకెవరికి రావా? మీరు ఏమైనా అనొచ్చు కానీ ఎదుటి పార్టీ వాడు ఏమనకూడదా? మాట్లాడితే నా మీద దాడి జరిగిందంటే నీ దాడి జరిగిద్ది. ఏం మాట్లాడావు? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మామూలుగా విమర్శ చేయి, కానీ స్థాయికి మించి ఎవరు లేని సంస్కృతి పరంగా ఆయన తిట్టావు. మాట్లాడితే ఇందులో పెమ్మసాని చంద్రశేఖరరావు గారిని తీసుకొస్తూ ఉన్నావు. దేనికి? పెమ్మసాని చంద్రశేఖరరావు గారు దాడి చేయించారు నా మీద అంటూ ఉన్నావు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద మీరు మాట్లాడింది 10:30-11 గంటలకి. అది సోషల్ మీడియాలో మెయిన్ ఛానల్స్లో ఆ మాటలని కోపోద్రిక్తమైనటువంటి ఆ టీడీపీ అభిమానులు, కూటమి నాయకులు మీ ఇంటి మీద దాడికి 4 గంటలకు వచ్చారు. ఆ రోజున పెమ్మసాని చంద్రశేఖరరావు గారు పత్తిపాడు నియోజకవర్గంలో ఒక పార్టీ కార్యక్రమంలో ఉండి 3:30కి మీ మాటలని, చంద్రబాబు నాయుడు గారి మాటలని అంబటి రాంబాబుకి 24 గంటలు సినిమా చూపిస్తామన్నారు. ఆయన అనింది 3:30కి. మీ ఇంటి మీద దాడి జరిగింది 4 గంటలకి. అంటే అరగంటలోనే అంతా కూడా పెమ్మసాని గారు చెప్పారా? నువ్వు అనిన మాటలకు దాడి జరిగితే, నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలకు ఆ కోపోద్రిక్తమైనటువంటి, వేదన పడ్డటువంటి, బాధపడేటువంటి నాయకులు మీ ఇంటి మీద దాడి జరిగితే పెమ్మసాని చంద్రశేఖరరావు గారికి, గల్లా మాధవ్ గారికి, కూటమి నాయకులకి అంటగడతాయింది. అంటే నువ్వు అన్న మాటలకి ఏం గుర్తులేదా? పైగా క్షమాపణ చెప్పాను అంటున్నావు. క్షమాపణ చెప్పలా నువ్వు. క్షమాపణ చెప్పకపోబా ఏదో పొరపాటున వచ్చిందిలే ఆ మాట, అంత మాత్రాన మా ఇంటి మీద దాడికి వస్తారా? మా ఇంటికి వస్తే కుక్క కూడా తడవదన్నావు. మరి మీ ఇంటి మీదకి వచ్చారు కదా, ఇంటి మీదకి వస్తే ఏం చేసావు? మంచం కింద దాక్కున్నావు. అలవాట్లో పొరపాటుగా దాక్కున్నావా మంచం కింద? భయపడిన మంచం కింద దాక్కున్నావు. తర్వాత ఏమో ఏడుపులా మమ్మల్ని కొట్టారు, మా ఇంటి మీద దాడి చేశారని. అందుకని చెప్పేసి
నువ్వు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని టార్గెట్గా పెట్టుకుంటే అది నీకే బూమరాంగ్ అవుద్ది. పెమ్మసాని చంద్రశేఖరరావు గారిని సంఖ్యలు వేసి తీసుకెళ్తా ఉన్నావు ఏఐ వీడియోలో. ఏం చేశాడు ఆయన తప్పు? మేము ఎన్నికలకు ముందు నుంచి పెమ్మసాని చంద్రశేఖరరావు గారితో జర్నీ అవుతూ ఉన్నాం. ఏ రోజు కూడా ఎన్నికల ముందు దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా ఎక్కడా కూడా ఆయన నోటెమ్మటి అసభ్య పదజాలం కానీ పరుష పదజాలం కానీ ఎక్కడ రాలా. ఎన్నికల సమయంలో కూడా విమర్శించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినా మీ నాయకుల్ని విమర్శించినా కూడా సిద్ధాంతపరంగా పార్టీ పరంగా మీరు చేసిన దుర్మార్గాలు మీరు చేసిన దారుణాల గురించి మాట్లాడారు తప్ప ఎవరిని వ్యక్తిగతంగా కూడా మాట్లాడిన సందర్భాలు. అందుకని తీసుకెళ్తారా? సంఖ్యలు వేస్తావా? ఆయన ఏమన్నా నీలాగా స్త్రీలోలుడా? లేకపోతే నీలాగా శవాల మీద పేలాలు ఏరుకున్నాడా? లేకపోతే నీలాగా సంక్రాంతికి గంగిరెద్దులు పెట్టి ఆటల పోట్లు పెట్టి డబ్బులు దోచుకున్నాడా? లేకపోతే నీలాగా జలవనరుల శాఖ మంత్రిగా ఉండి జల్సాలు చేశాడా? అందుకేస్తావా సంఖ్యలు? అలా సంఖ్యలు వేయాల్సి వస్తే మీ ఒంటి నిండా వేయాలి సంఖ్యలు. అంబటి రాంబాబు గారు వైసీపీ ప్రభుత్వంలో ఆ రోజున అక్రమాలు చేసింది, అవినీతి చేసిన, కోటాను కోట్లు దోచుకున్న మీ వైసీపీ నాయకులకి కింద నుంచి పైదాకా సంఖ్యలు వేసినా కూడా పోదు. అలాంటి శిక్షలు వేయాల్సి వస్తే మీకు కోర్టులు చాలవు. మీ 100 సంవత్సరాలు సరిపడా శిక్షలు వేసినా కూడా మీరు చేసిన తప్పులకి చాలవు. అలాంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని సంఖ్యలు తీసుకెళ్తావా? ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉన్నారు. అది వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం పెట్టారు మీరు? ఆయన్ని కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఆఫీసులో వెనకాల ప్రధానమంత్రి మోడీ గారి ఫోటో కూడా పెట్టి ముందు అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్తా ఉన్నారా? అట్లాగైతే మిమ్మల్ని అసలు రోడ్డు మీద తిరగనియొచ్చా? మిమ్మల్ని మీకు పడే శిక్షలకి, మీరు చేసిన అవినీతికి, మీరు చేసిన దారుణాలకి, మీరు చేసిన హత్య రాజకీయాలకి మీకు అసలు శిక్షలు సరిపోతాయా భారతీయ శిక్షా దృష్టిలో? అలాంటి వ్యక్తికి మీరు సంఖ్యలు వేస్తావా? సిగ్గుందా అసలు అంబటి రాంబాబు నీకు? ఇదంతా కూడా భోగాపురం ఎయిర్పోర్టు ఏదైతే శంకుస్థాపన జరిగి ప్రారంభించారో దాని నుంచి డైవర్ట్ చేయడానికి డైవర్ట్ ఏదైనా చేయండి. కానీ ఇలాంటి కుంచితమైనటువంటి వ్యక్తిత్వ వహనాలు పడేటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి నాయకుడిని తీసుకొచ్చి చేస్తారా? వీళ్ళందరికీ ఒకటే భయం. ముఖ్యంగా గుంటూరు జిల్లా వైసీపీ నాయకులందరికీ ఒకటే భయం. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా పెమ్మసాని చంద్రశేఖర్ పారదర్శకంగా జవాబుదారీతనంగా పరిపాలిస్తూ ఉన్నారు. దానికి ఇంకా ఇక్కడ వైసీపీని మర్చిపోయారు, రాష్ట్ర వ్యాప్తంగా మర్చిపోయారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో అయితే వైసీపీ నాయకులు అనేవాళ్ళు లేకుండా అయిపోయారు. దీనికి ఉనికి చాటుకోవడం కోసం ఇలాంటి దుర్మార్గాలకి, ఇలాంటి నీచమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడుతూ ఉంది వైసీపీ. మీరు ఇలాగే చేస్తే మీకు ఇంకా ఇప్పుడన్నా చెప్పుకోవడానికి అక్కడక్కడ ఉన్నారు. మీకు పుట్టగతులు ఉన్న గుంటూరు జిల్లాలో వైసీపీ సంబంధించి మొత్తం తుడిచిపెట్టిపోయింది. ఒకళ్ళు ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఒకటే ఈ గుంటూరు జిల్లాలో ఉన్న పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, కేంద్ర మంత్రి కానివ్వండి, వీళ్ళందరూ ఒకటే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఈ గుంటూరు పార్లమెంట్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని చెప్పి కొన్ని దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటి పరిష్కరించుకుంటా ఈ రోజున శంకురాజ్ బ్రిడ్జి కానివ్వండి, 6-7 బ్రిడ్జిలు కానివ్వండి, ఈ హాస్పిటల్స్ కానివ్వండి, ఈఎస్ఐ హాస్పిటల్ కానివ్వండి, ఆయకట్టు కానివ్వండి, కొన్ని వందల కోట్ల రూపాయలు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కేంద్ర మంత్రులతో మాట్లాడి మోదీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక సమన్వయపరుచుకుంటూ గుంటూరు జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి నువ్వు సంఖ్యలు వేస్తావా రాంబాబు? అసలు నువ్వు మనిషివేనా? అసలు నువ్వే చెప్తావు కదా, జాంకాయ సూత్రం ఏదో చెప్తూ ఉంటావు. ఒకరితను బహిర్భూమికి వెళ్ళి అక్కడ షిట్టు కూర్చుంటానే జాంకాయ తింటూ ఉంటాడు. అటు దాటిని పోయే వ్యక్తి, ఏందా నువ్వు చేసే పని ఏంది, జాంకాయ తింటున్నావు ఏంటంటే, నా జాంకాయ నా ఇష్టమయ్యా, అవసరమైతే నంచుకొని తింటాను అంటాడు. కానీ ఈ రోజున అంబటి రాంబాబు అనే వ్యక్తి నంచుకోవడం కాదు, ఆ అశుద్ధాన్ని కలుపుకొని తింటున్నాడేమని మా అనుమానంగా ఉంది. లేకపోతే ఎవరికి ఇలాంటి ఆలోచనలు రావు. మీరు అన్ని విధాలుగా ప్రజల ఆదరణ కోల్పోయారు, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు.
ప్రజలకు సంబంధించి వైసీపీ అంటే వీళ్ళు ఒక రఫా పార్టీ. వీళ్ళకి అసలు ప్రజల మీద కానీ రాష్ట్రం మీద కానీ అసలు వ్యవస్థ మీద కానీ వీళ్ళకి నమ్మకం లేదు. వీళ్ళంతా కూడా ఒక రౌడీయిజం గూండాయిజం అనేటువంటి ఒక దుర్మార్గం ఆలోచనతో ఉన్నారు. మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా ఈ సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు చేసుకుంటూ రెండు కళ్ళుగా రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మీ ఉనికి కోల్పోవడం కోసం చేస్తూ ఉన్నారు. మాట్లాడితే పెమ్మసాని చంద్రశేఖర్ గారి డబ్బుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వేల కోట్లు సంపాదించారని మాట్లాడుతూ ఉన్నారు. అవును, ఆయనకి ఆ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి మేధస్సు భగవంతుని ఆశీస్సులతో కష్టపడి చదువుకొని జ్ఞానాన్ని సంపాదించుకొని అమెరికాలో వేల కోట్లు సంపాదించి కొన్ని లక్షల మందికి ఇట్లాగా ఆయన జ్ఞానాన్ని పంచి సంపాదించారు. నీలాగా దుర్మార్గాలు చేయలేదే. నీలాగా బీసీ కుర్రోడు చనిపోతే అందులో వచ్చినటువంటి సీఎం సహాయ నిధిలో సగం తీసుకుందామని చెప్పలేదే. ఆటల పోటీల వ్యవస్థ కోట్ల రూపాయలు సంపాదించేదే. ఆయన దేహంలో ప్రవహించే ప్రతి రక్తం పొట్టు కూడా ఆయన కష్టార్జితం నీతి నిజాయితీగా సంపాదించారు. మరి మీరు మీ అణువణువు అవినీతితో నిండిపోయింది, మీ అణువణువు అక్రమాలతో నిండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు అసలు కూటమి నాయకుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి మాట్లాడే అర్హత ఇంకంతకన్నా లేదు. చివరిగా చెప్తా ఉన్నాం, అంబటి రాంబాబు గారు, మీరు ఏఐలో పెమ్మసాని చంద్రశేఖరరావు గారిని సంఖ్యలేసి తీసుకెళ్తా ఉన్నావు. నీ గురించి ఏఐలో అడిగితే ఏ సర్టిఫికెట్ ఉన్న బొమ్మలు వస్తాయి, ఏ సర్టిఫికెట్ ఉన్న వీడియోలు వస్తాయి. తెప్పిమంటావా, పెట్టమంటావా? చెప్పు. మేమెవరు అడగక్కర్లా, ఏ అడిగితే చాలు. అంబటి రాంబాబు రోగు చరిత్రాన్ని కొడితే నీ అన్నీ వస్తాయి బయటికి. తీయమంటావా? మేము అన్నం తింటున్నాం, మేము మంచిగా ఆలోచిస్తున్నాం, మా బుర్రలో మంచిగా ఉంది. అసలు ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి నీలాంటి ఆటలు ఇంకా సాగుతూ ఉన్నాయి. నీలాంటి వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఒకటే అనుకున్నారు, 164 సీట్లు మనకిచ్చారు, మనం సక్రమంగా పరిపాలించాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో మీలాంటి వాళ్ళందరినీ వదిలేశారు. ప్రజలు కూడా మనకి కక్ష తీర్చుకోవడానికి కాదు ఇచ్చింది, మంచి పరిపాలన చేయమని. కానీ మీరు దాన్ని అలుసుగా తీసుకుంటున్నారు. దీన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు ప్రజల్లోకి ఎట్లాగ వెళ్ళాలి. మీకు ఒక హింట్ ఇస్తున్నా, ఇది చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ మీరు నిజంగా ఈ ప్రభుత్వం గురించి మాట్లాడాలనుకుంటే ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇంతవరకు ఒక పింఛన్ ఇవ్వాల, కొత్త పింఛన్ ఇవ్వాల. దీని గురించి మాట్లాడండి, దీని గురించి మాట్లాడండి. మరి ఇంతవరకు ఒక కొత్త పింఛన్ ఇవ్వాల, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, దాని గురించి మాట్లాడండి. ఎక్కడైనా సమస్యలు ఉన్నాయో, ప్రజలు బాధపడుతున్నారో దాని గురించి మాట్లాడండి. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి, తప్పు లేదు. ఇలాంటి ఏఐ వీడియోలు పెట్టుకొని గాలి మాటలు పోగేసి గాలి కబుర్లు చెప్పుకుంటే గాలి వాళ్ళకి తిరగమాకు అంబటి రాంబాబు. ఆల్రెడీ నీ చరిత్ర అంతా గాలి వ్యవహారం అయిపోయింది కదా. రాష్ట్రం అంతా చూసింది, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఎవర్రా బాబు అనుకుంటున్నారు కదా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మార్చుకుంటే ఆ 11 ఉంటాయి, లేకపోతే ఆ 11లో 1 పోయి 1 మిగిలింది. చివరికి ఆ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన చిడతలు వాయించుకుంటా నువ్వు ఆ పేరు నాని వీళ్ళందరూ ఉంటారు.